ఓకే నాన్న, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. రే ఎగ్జామ్స్ అంటరా, 2 రోజులు అబ్సెంట్ అయ్యాను. ఇప్పుడు చూస్తే ముక్కుని రాదు, ఏం చేయాలరా? అవునరా, 2 రోజులు అబ్సెంట్ స్కూల్కి వస్తే ఎగ్జామ్స్ అంట. మళ్ళీ అబ్సెంట్ అయితే మా అమ్మ నన్ను కుమ్మేస్తుందిరా. క్లాస్ రివిజన్ చేద్దామా? ఓకే టీచర్. తెలుగు వెన్న ముద్ద, చేతి వెన్న ముద్ద, చేతి వెన్న ముద్ద, చెంగల్ల పూరంద, చెంగల్ల పూరంద, బంగారు మోతాడు, బంగారు మోతాడు, పట్టు తట్టి, పట్టు తట్టి, సంధిక తాయెత్తులు, సంధిక తాయెత్తులు, సరిబువ్వ గజ్జలు, సరిబువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను, చిన్ని కృష్ణ నిన్ను, చేడి కొలతు, చేడి కొలతు. ఈ పద్యము ఎగ్జామ్ వస్తుంది, అందరూ నేర్చుకోండి. ఏమ్మా బాబు మీరే ఇంకా టీచర్? సరే 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 మా కాసేపు అంతా చదువుకోండి. శిశిరా, స్కూల్ కి మనమే ఫస్ట్ వచ్చినా వాళ్ళెవరు రాలేదు కదా. టీచర్ చూస్తే మనకు వెరీ గుడ్ అంటుంది. అవును, ఇంతకు టీచర్ ఏమి ఇంకా రాలేదే. అవును బుజ్జమ్మ. ఏ బుజ్జమ్మ ఏందే, ఎవరు లేరు కదా బుజ్జి మమ్మీ అను. సరే బుజ్జి మమ్మీ. సరే కానీ మనం బాగా చదువుకున్నాం ఎగ్జామ్స్ కదా, ఫస్ట్ రాల్లా చూద్దాం పట్టు. కొంచెం నిదానంగా చదివే, ఏం తప్పు చదివేస్తున్నావన్నీ. శిశిరా, చదివేటివన్నీ అయిపోయినాయి, టీచర్ ఇంకా రాలేదు. ఇంతకు ఎందుకు రాలేదంటావు? అవును, ఈరోజు ఏ వారము? సండే. సండే స్కూల్ లేదు కదే. అవును రే బాబీ లక్కీ, నిన్నేం స్కూల్ కి రాలేదు, ఎక్కడ పెట్టరా? బుజ్జమ్మ, నిన్న మేము సినిమా వేయింటిమి. ఏంది ఎగ్జామ్ పెట్టుకుని సినిమా పెట్టరా? చూడే ఏంటి సినిమాకి పోయినరా? ఉన్న మీకు చెప్తా. టీచర్ బాబీ లక్కీ స్కూల్ వెళ్ళకొట్టి సినిమాకి వెళ్ళారు టీచర్. భయం లేకుండా కుమ్మేసేయండి టీచర్ ఈరోజు. ఏంటి ఎగ్జామ్ పెట్టుకుని సినిమాకి వెళ్తారా? ఎగ్జామ్ లో కానీ పాస్ మార్క్స్ రాకపోతే మీకు చూపిస్తే అసలు సినిమా ఏందో. టీచర్ మేమేం వెళ్ళలేదు టీచర్. శిశిరా బుజ్జమ్మ అబద్ధాలు చెప్తున్నా టీచర్. సర్లే గాని బాబీ నువ్వు పార్ట్స్ ఆఫ్ ద బాడీ చెప్పు. పార్ట్స్ ఆఫ్ ది బాడీనా? ఈ మధ్య కాలంలో వచ్చినది బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 టీచర్. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2, కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2. నేను సినిమాలో పాటలు కాదు నేను అడిగిండేది, నీ బాడీలో పాటలు. టీచర్ ఇప్పుడు నేర్చుకుంటాను టీచర్. లక్కీ ఇప్పుడు నువ్వు లేచి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ చెప్పు. పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. స్పీచ్ లో పార్ట్స్ ఉంటాయి టీచర్. స్పీచ్ లో పార్ట్స్ ఎందుకు ఉండవు? మనం స్కూల్ కి సక్రమంగా వస్తే అన్ని ఉంటాయి. బుజ్జమ్మ నువ్వు పుచ్చకాయ పెద్దని చెప్పు. వేసవి కాలం వచ్చింది, వేడిమి బాగా హెచ్చింది, పుచ్చకాయలు తెచ్చిన అమ్మ ముక్కలు చేసి ఇచ్చింది. సెలవుల కాలం వచ్చింది, అచ్చన గుళ్ళను లేపింది, మెచ్చిన ఊరికి తిప్పింది, అచ్చంగా మురిపించింది. వెరీ గుడ్ బుజ్జమ్మ, కూర్చో. శిశిరా ఇప్పుడు నువ్వు 17 టేబుల్ చెప్పు. 71 is 17, 17 2 is 34, 17 3 is 51, 17 4 is 68, 17 5 is 85, 76 100, 17 7 is 190, 17 8 is 136, 17 9 is 153, 17 10 is 170. వెరీ గుడ్ శిశిరా, భలే చెప్పావు. కూర్చో, అందరు క్లాప్స్ కొట్టండి మా. ఓకే మా, రేపటి నుంచే ఎగ్జామ్స్. ఇవాళ ఇంటికి వెళ్ళినా బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకేనా టీచర్? రేపు నేను స్కూల్ రాను టీచర్. ఎందుకు బాబీ? రేపు నాకు జ్వరం వస్తుంది టీచర్. ఏంటి జ్వరం? నీకు ఫోన్ చేసి చెప్పిందా? తిక్క వేషాలు లేదండి, కంపల్సరీ ఎగ్జామ్స్ అన్ని రాయండి, లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తా. వస్తాం టీచర్, వస్తాం. ఎలాగైనా సరే బాగా కష్టపడి చదివి ఎగ్జామ్స్ బాగా రాసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి. అమ్మయ్య, వంట అయిపోయింది. శిశిరాకి భోజనం పెట్టేసి చదువుకోవాలి ఎగ్జామ్ కి. అవును, ఇంతకు శిశిరా ఎక్కడుంది? ఇదేంటి నన్ను వదిలేసి ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతుంది. ఏంది శిశిరా, నన్ను వదిలేసి నువ్వు ఒక్కదానివే చదువుకుంటున్నావు? మమ్మీ అది నువ్వు వంట చేస్తున్నావు కదా, అంతనే చదువుకుంటానా. సర్లే భోంచేద్దాం రా. సరే పదా. A few moments later. ఏంటో ఇంత చదివేస్తా ఉంటుంది. నేను చక్కగా టీవీలో సీరియల్ సినిమాలు చూసుకునేదాన్ని, మళ్ళీ స్కూల్ కేసి చదువుకోమంటున్నారు. చదువుకుంటాను.
శిష్రా నావంతా అయిపోయింది చదువుకునేది, పడుకుందాంపా. సరే పడుకుందాం పదా. శిష్రా ఎగ్జామ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, నీకు కూడా. ఏం మా అందరు ఎగ్జామ్ కి ప్రిపేర్డేనా? అవును, ఇంతకు బాబీలకి ఎక్కడ? మై కమింగ్ టీచర్. ఏంటి మీరు ఎగ్జామ్స్ టైంలో కూడా లేటేనా? అయినా ఏంటి లక్కి, రెగ్యులర్ టైమ్స్ లో కూడా స్కూల్ కానీ బుక్స్ తీసుకురావు, అది ఎగ్జామ్ అని చెప్పగానే ఓ అని బుక్స్ తెచ్చేసావు. టీచర్ ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఏ లెసన్ లో నుంచి ఏం ఇస్తారో తెలియక బుక్స్ అన్ని తీసుకొచ్చేసా టీచర్. సరేలే. అయినా నువ్వేంటి బాబీ అంత పెద్ద బొట్టు పెట్టావు, చోలో పూలు పెట్టావు, ఏంటి సంగతి? టీచర్ పరీక్షలు అని చెప్పి 4 గంటలకే లేచి గుడికి వెళ్ళి పూజ కూడా చేయించుకున్నా టీచర్. చెవులో పువ్వు కూడా పెట్టించుకున్నా టీచర్. అంతేగా టీచర్, పరీక్షలన్నీ బాగా రాయాలని కంకణము కట్టించుకున్నా పూజారితో. ఇంకా అయ్యో బాబీ, మనం బొట్టు చోలో పువ్వు పెట్టుకుంటే ఎగ్జామ్ బాగా రాయాం, మనం ఎంత బాగా చదివితే అంత బాగా రాస్తాం. ఓకేనా, వెళ్ళి కూర్చో. సరే టీచర్. గర్ల్స్ మీరు ఎగ్జామ్స్ కన్నీ ప్రిపేర్ అయ్యారా? సరే మా, మీ బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఎగ్జామ్ కి కూర్చోండి. అట్ట ఎక్కడ వెళ్ళినా? టీచర్ అది గుళ్ళోనే అట్టా పెన్సిల్ పెట్టి మర్చిపోయి వచ్చాను టీచర్. బాగుందయ్యా. టీచర్ అడిషనల్ టీచర్. టీచర్ అడిషనల్. టీచర్ నా ఎగ్జామ్ అయిపోయింది టీచర్. సూపర్. టీచర్ మన జట్టు లెక్క టీచర్. టీచర్ నా ఎగ్జామ్ కూడా అయిపోయింది టీచర్. అయిపోయిందంట. సరేమా, ఇవాళ ఇంగ్లీష్ తెలుగు అయిపోయింది కదా, రేపు మ్యాథ్స్ హిందీ ఉంటుంది, అదే ప్రిపేర్ అయినట్టు. ఓకేనా? ఓకే టీచర్. The next day. హిందీ బాగా రాయాలి స్వామి. చదువుకున్నాను. మీరు? నేను బాగా చదువుకున్నాను. మీరు బాగా చదువుకున్నారా? బాగా చదువుకున్నాను బుజ్జమ్మ. చెప్పండి. లేదు బుజ్జమ్మ, చదువుకున్నా. బాగా చదువుకున్నా. ఏందమ్మా ఈ గుసగుసలు? ప్లేస్ లో వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ పెడతా.